పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన ఘటన పూర్తిగా అల్లు అర్జున్ మెడకి చుట్టుకుంది. అయితే అల్లు అర్జున్ ఒక్కడినే నిందితుడిగా చేర్చడం సరైన పద్ధతి కాదంటూ ఇప్పటికే విపక్షాలు మాట్లాడుతున్నప్పటికీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒక అల్లు అర్జున్ అనేవాడు అక్కడికి రాకపోతే ఆ రోజు అంత ఘోరం జరిగేది కాదని, ఒక తల్లి నిండు ప్రాణాలు పోయేవి కాదని, ఒక కొడుకు చావు బ్రతుకుల మధ్య పోరాడేవాడు కాదు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితం కూడా గడిపారు. ఇక ఈరోజు అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఇక ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అనే రీతిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు నుండి అల్లు అర్జున్ని బయటకు తీసుకురావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అల్లు ఫ్యామిలీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ నుండి ఒక రూమర్ వినిపిస్తుంది. అదేంటంటే అల్లు అర్జున్ని ఈ కేసు నుండి పూర్తిగా బయటపడడం కోసం చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కోసం చిరంజీవి ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినట్లు టాక్ వినిపిస్తుంది. చిరంజీవి సోనియా గాంధీని కలిసి ఈ విషయం గురించి ప్రస్తావించగా సోనియా గాంధీ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడం వద్దు, మీ తరపున పోరాడితే ప్రజల్లో మేం బ్యాడ్ అవుతామంటూ సోనియా గాంధీ చెప్పేసిందట. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితిలో లేరని తెలుస్తుంది. అందుకే ఆయన చట్టం ఎవరికి చుట్టం కాదు అనే విధంగా నడుచుకుంటున్నారు. ఇక సోనియా గాంధీతో మాట్లాడినా కూడా ఫలితం లేకపోవడంతో అల్లు అర్జున్ని ఆ దేవుడే బయటపడేయాలి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి చిరంజీవి సోనియా గాంధీని అల్లు అర్జున్ కోసం కలిసినట్టు వస్తున్న వార్తల్లో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.